హాయ్ అండి. ఈరోజైతే పిల్లల లంచ్ బాక్స్‌లోకి సింపుల్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిచ్చేస్తానండి. ముందుగా అయితే 3 స్పూన్‌ల ఆయిల్ వేసేసుకొని, అందులో ఒక 5 గుడ్లయితే కొట్టేసుకున్నానండి. ముందుగా గుడ్లు ఫ్రై చేసేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయిపోయాక అదైతే ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2, 3 లవంగాలు వేసేసుకొని, ఒక 2 యాలక్కాయలు, అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి దోరగా. ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత అందులో సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, క్యాబేజీ, అలాగే ఫ్రెంచ్ బీన్స్ అంటారు కదండీ! అవన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత లాస్ట్‌లో అయితే క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నానండి. క్యాప్సికమ్ స్టార్టింగ్‌లో వేసుకుంటే అది మెత్తగా అయిపోతాయి కదా! నాకైతే అంతగా నచ్చదు. తర్వాత రుచికి తగినట్టు సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా ఉందండి. అదైతే వేసేసుకొని చక్కగా కలిపేసుకొని, తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్, అది కొద్దిగా అయితే వేసుకున్నాను. మళ్ళీ మిగతాదైతే నేను అన్నం వేసుకున్న తర్వాత పైనుంచి అయితే వేసుకుంటాను. అలా అయితే టేస్ట్ చాలా బావుంటుంది. రైస్ అంతా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. లాస్ట్‌లో అయితే మనం మిగిలిన ఎగ్ ఉంటుంది కదా! అది కూడా వేసేసుకొని పైనుంచి కలిపేసుకుంటే మనకి సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మా పిల్లల లంచ్ బాక్స్‌లోకైతే ఇలాగా మార్నింగే సర్దేశానండి. చాలా ఈజీ రెసిపీ. ఒక 5 మినిట్స్‌లో అయితే అయిపోతుంది మనకి. ఒకసారి అయితే ట్రై చేసి చూసేయండి. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను ఎప్పుడూను. ఇంకా మీకు తెలిసిన రెసిపీస్ ఏమన్నా చేయాలంటే మాత్రం కింద కామెంట్‌లో అయితే చెప్పేయండి. అంతే వీడియో. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భవాని. మా పిల్లలు స్కూల్‌కి అది వెళ్ళిపోయాక నేనైతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కింద అయితే ఫ్రైడ్ రైస్ అయితే తినేసానండి. టేస్ట్ అయితే